సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో రామస్వామి గట్టు సమీపంలో ఉన్న 2160 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలన చేశారు. అనంతరం ఐటీఐ కాలేజీ నిర్మాణ భూమి పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2009లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే 2160 హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసి 70% పనులు పూర్తయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇండ్లు పూర్తి చేస్తారని చెప్పి పనులు మొదలు పెట్టలేదని, మరల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 75 కోట్ల రూపాయలతో హౌసింగ్ కాలనీ పనులు పునర్నిర్మాణం చేపట్టామని తెలిపారు. జనవరి నాటికి ఇండ్లు పూర్తి చేసి నిరుపేదలకు పంచుతామన్నారు. ఇండ్ల పనులు చాలా నెమ్మదిగా జరుగుతున్నాయని, హౌసింగ్ కాలనీ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధికారులను హెచ్చరించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ఇవ్వాలంటే సార్ డీడీ అది నేను ఇచ్చేస్తే నాకు ఇచ్చే లెటర్ అని చెప్పండి, మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటాను చెప్పి. Some government land is encroached on by some. Appears to be genuine. So for disability pension, I think it's a genuine case. There is an SC call. Now I have spoken to the factory about land swapping. This SC colony is adjacent to the factory. Okay. So this land to give to them and they'll give another land for this one. It is agreeable both sides. I mean, whether a government land is involved in that. Government land or Pata land? Pata land. Come to government and private. If the government is land, they will be involved. Otherwise, మొత్తం చాలా నగర్ పట్టణానికి ఆనుకొని రామస్వామి గుడి గుట్టకాడ ప్రతిష్టాత్మకమైన 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వీకర్ సెక్షన్స్కి, నిరుపేదలకి, ఇల్లు లేని వారికి వారి నిర్మాణం చేపట్టింది. మీరందరూ కూడా ఇక్కడ ప్రోగ్రెస్ చూడవచ్చు. వాస్తవంగా ఈ స్థలం సుమారు 112 ఎకరాలు. నేను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు ఇది ఎండోమెంట్స్ ల్యాండు రెవెన్యూకి ట్రాన్స్ఫర్ చేసి ఆ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి, గుడికి కొన్ని కోట్ల రూపాయలు ఆనాటి మార్కెట్ వాల్యూ చెల్లించి ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడే ఈ 2160 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పని మొదలుపెట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు 2014లో ప్రభుత్వం మారి మేము దిగిపోయి రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ఈ హౌసింగ్ కాలనీ పనులు ముందుకు పోలే.
అప్పటివరకే 70% పూర్తయిన పనులు అక్కడికక్కడనే ఆగిపోయినాయి. 10 ఏళ్ల పాటు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఏ మంత్రి వచ్చినా ఇది మంజూరు చేస్తాం పనులు చేయిస్తాం అని చెప్పిండు, కానీ గ్రౌండ్ మీద మాత్రం పని జరగలే, మంజూరు కూడా రాలే. తిరిగి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో 75 కోట్ల రూపాయలు మంజూరు చేయించి పనులు పునఃప్రారంభించాం. ఇక్కడ 60 నిరుపేద కుటుంబాలు, ప్రత్యేకంగా అలాట్మెంట్లో బెనిఫిషరీస్లో మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి ప్రియారిటీ ఇవ్వబోతున్నాము. ఇప్పుడు ఆయన కాంట్రాక్టరు చెప్పిన విషయం ఏంటంటే జనవరి లోపల పూర్తి చేస్తామని. ఇప్పటికైతే వర్క్ చాలా స్లోగా జరుగుతుంది. నేను ఇంజనీర్లకి, కాంట్రాక్టర్కి నేను హెచ్చరిస్తున్నా, ఈ స్పీడ్లో వర్క్ జరిగితే మాత్రం మరి ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు తప్పవని చెప్పి కూడా వాడు హెచ్చరిస్తున్నా. ఇంకా వర్క్ స్పీడు అందుకోవాలి, వేగవంతం కావాలి. ఇది రాష్ట్రంలోనే ఒక యునిక్, ఒక స్పెషల్ హౌసింగ్ కాలనీ కాబోతుంది. నిరుపేదలకి ఈ హౌసింగ్ కాలనీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టినా ఉచితంగా 2160 కుటుంబాలకి ఇవ్వబోతున్నాం. ఆ లబ్ధిదారుల ఎంపిక వగైరా ఇతర విషయాలు మరి ఇంకా కొద్దిగా ముందుకు పోయిన తర్వాత ఈ పనులు పూర్తయ్యే సమయానికి ఆ ప్రక్రియ మొదలు పెడతాం. లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. ఫస్ట్ ప్రియారిటీ హుజూర్ నగర్ టౌన్లో ఉండే వాళ్ళకి, నిరుపేదలకి, ఇండ్లు లేని వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి అందరు అకామిడేట్ అయిపోయిన తర్వాత హుజూర్ నగర్ మండలం నుంచి కూడా ఏమైనా అప్లికేషన్ ఇస్తే అది కూడా కన్సిడర్ చేస్తాం. రాష్ట్రంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మహత్తర హౌసింగ్ కార్యక్రమం చేపట్టిన విషయం మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 4.5 లక్షల ఇండ్లు, సుమారు 22